మకర సంక్రాంతి రోజున పెద్దలకు పూజలు, బట్టలు ఎందుకు పెడతారో తెలుసా? ఈ కథ పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే చివరి వరకు స్కిప్ చేయకుండా వినండి. మకర సంక్రాంతి రోజున పెద్దలకు పూజలు చేయడం, వారికి కొత్త బట్టలు పెట్టడం వెనుక లోతైన ఆధ్యాత్మిక, సంస్కృతి, కృతజ్ఞతాభావం కలిగిన ఆచారం ఒకటి ఉంది. మకర సంక్రాంతి అంటే ఏంటంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పవిత్ర కాలమే మకర సంక్రాంతి. మకర సంక్రాంతి రోజు మరియు కనుమ రోజున పెద్దలకు పూజలు ఎందుకు చేస్తారంటే మన జీవితం, సంస్కారం, విలువలు అన్నీ తల్లిదండ్రులు, తాత ముత్తాతల వల్లే. వారిని దేవునితో సమానంగా భావించి వారి ఆశీర్వాదాలు పొందడం ఈరోజు సంక్రాంతికి ప్రతిరూపం. సంక్రాంతి కాలం పితృతర్పణాలతో అత్యంత పవిత్రం. పెద్దలను సంతోషపెట్టడం ఇలా చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం, శాంతి, సంతానం అభివృద్ధి చెందుతుంది. మకర సంక్రాంతి రోజున బట్టలు, అన్నం, ధాన్యం దానం చేయడం వలన అత్యంత గొప్ప పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. పెద్దలకు బట్టలు పెట్టడం అంటే దేవతలకు అర్పించినట్లే. వారి ఆశీర్వాదం ద్వారా పుణ్యం రెండింతలు అవుతుంది. అప్పట్లో పురాణ ఆచార కథ ఏంటంటే ఒకప్పుడు ఒక కుటుంబంలో పెద్దలను పట్టించుకునేవారు పేదరికంలో పడ్డారని, అదే ఊరిలో పెద్దలను గౌరవంగా సంక్రాంతి రోజున బట్టలు, భోజనం పెట్టి కుటుంబం సిరి సంపదలతో, భోగభాగ్యాలతో విరజిల్లిందని పెద్దలు ఇప్పటికీ కథలుగా చెప్తూ ఉంటారు. పెద్దలను పూజిస్తే, గౌరవిస్తే దేవుణ్ణి పూజించినట్లే అని శాస్త్రాల్లో కూడా చెప్తున్నాయి. అప్పటి నుంచి కూడా సంక్రాంతి రోజున పెద్దలను పూజించి కొత్త బట్టలు, భోజనం పెట్టి సాంప్రదాయం ఇప్పటికీ ఉంది. ఈ ఆచారం వల్లనే మనకి ఇచ్చే సందేశం ఏంటంటే కృతజ్ఞతాభావం, కుటుంబం, బంధాల బలం, దానం, ధర్మం, దైవానుగ్రహం. పెద్దల ఆశీర్వాదమే నిజమైన ఐశ్వర్యం.